హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా ముక్కలు నారు కొన్నా. అయితే ఈరోజు ఒక ఆయన టమాటా నారు, వంగ నారు, పచ్చిమిరపకాయ నారు తెచ్చాడు. అయితే ఫ్రెండ్స్ 5 కట్టలు 100 రూపాయలని చెప్పాడు. సరేనండి అని వంగనారు, టమాటా నారు, పచ్చిమిరపకాయ నారు కొన్నా. అయితే ఈరోజు మా ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉందండి. అయితే ఈరోజు మొక్కలు వేసుకుంటే కూరగాయలు వస్తాయి, కొనే పని లేకుండానే ఈరోజు మొక్కలు నాటుతున్నా. అయితే ఈరోజు 200 రూపాయలు ఇచ్చి మొక్కలు కొన్నా ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు మనం వేసుకున్న మొక్కలు మందులే కాకుండా కాస్తాయిగా ఫ్రెండ్స్. అందుకనే చాలా రుచిగా ఉంటాయి. మన సొంత కాయలు మనం మందు వేయం కదా అని కొని వేసిన తర్వాత మళ్ళీ గోంగూర కూడా విత్తనాలు పోసి గోంగూర వచ్చే టమాటా నారు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. నారు పోసి వేసాను, బాగానే వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర కూడా. పచ్చిమిరపకాయ నారు, టమాటా నారు, వంగనారు వేసుకున్న చెట్ల నుండి వచ్చే కాయలు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మందు వేయకోకుండా పెంచుకుంటాం కదా, మనం ఎంతో ప్రేమతో పెంచుకుంటాం. అవి నాకు వేరే పని లేనప్పుడు ఖచ్చితంగా ఈ చెట్లను చూసుకుంటా మొక్కలు నాటుకొని ఆ కాయలు వచ్చినవి కోసుకొని చక్కగా కర్రీ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మన సొంతగా వచ్చిన కాయలు కానీ ఆకుకూరలు కానీ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే రోజుకొక కూర వండుతా ఫ్రెండ్స్. ఇక నేను గోంగూర ఒక రోజు, తోటకూర ఒక రోజు, మళ్ళీ టమాటాలు వచ్చిన తర్వాత టమాటా, బెండకాయ అన్నీ నాటుకొని ఫ్రెండ్స్ కూరగాయలు కొనే పని లేకుండా వేసుకుంటా ఫ్రెండ్స్. కొనాలంటే ఇబ్బంది కదా, అయినా బాగోయి కొన్నాయి. మేము మనం సొంతంగా వేసుకున్నవి అయితే చాలా ఇష్టం, రుచిగా కూడా ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ నేను ఎక్కువ చెట్ల మీద దృష్టి పెడతా. చింత చెట్లు కూడా 3 వేసుకున్నా. చింత చిగురు వర్షం వచ్చినప్పుడల్లా మనకి వారానికి ఒకసారి చిగురు ఫుల్గా వచ్చిద్ది. అవి కూడా పెడతా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదిగో ఫ్రెండ్స్, కొంచెం ఈరోజు తవ్వుకుంటా వేస్తున్నా ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చెట్లు అంటే. ఈ మొక్కల నుండి వచ్చే కాయలు చాలా రుచిగా ఉంటాయని ఇష్టం. మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ నాకు గోంగూర 10 రూపాయలది అంటున్నారు ఫ్రెండ్స్. సరేలేని ఒకరోజు కోసుకెళ్ళమన్నామని మళ్ళీ చింత చిగురు అడిగింది ఒక ఆమె. సరేలే కోసుకెళ్ళమన్నాను. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి ఇంకొకసారి కోసుకెళ్ళింది గోంగూర. సరేలే అన్న. కానీ ఫ్రెండ్స్ నాకు ఈ చెట్లు వేసుకోవడం చాలా ఇష్టం, పెంచుకోవటం ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు ఈ చెత్త వచ్చింది ఫ్రెండ్స్, కలుపు బాగా అది పీకేసి శుభ్రంగా ఉంచుతా ఫ్రెండ్స్. కానీ తోటకూర మాత్రం ఫ్రెండ్స్ వారానికి ఒకసారి వస్తూనే ఉంటుంది. మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సరేలే తీసుకెళ్ళండి అంటున్నా. ఎక్కువ ఉన్నా కానీ మనం వండుకోలేము కదా ఫ్రెండ్స్. వాళ్ళు అడిగి తీసుకెళ్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సరేలే మళ్ళీ వస్తుందని కోసిస్తా ఫ్రెండ్స్ తోటకూర.
చింత చిగురు కోసుకెళ్ళమంట మళ్ళీ ఎగురు వచ్చేసిద్ది వారానికి ఒకసారి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కూడా పల్లెటూరి వాతావరణం ఇష్టమైతే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్